అవుతున్నా ఆ నీళ్ళల్లోన చేపమ్మ మబ్బును చేరేనా నీ మనసే ఒకరికి ఇచ్చాక ఆ బంధంలోన అది మళ్ళీ నీకై వచ్చేనా ఏ ఎండమావి తర నీ కుండల్లోన కోతరా ఏ ఎండమావి తర నీ కుండల్లోన కోతరా ఏ మాయా బజారే బేజారే ఓ మాయా బజారే బేజారే ఏ నువ్వు మాయేరా ఏ నేను మాయేరా ఏ అంతా మాయేరా మాయా బుడకంటి బ్రతుకే నీదన్నా ఈ బ్రతుకుల్లోన నిగరంగా మిగిలేదే సున్నా కను తెరిచే కలలే కంటున్నా ఈ ఊహల్లోన ఉయ్యాలే ఊగకురోరన్నా ఏ అద్దంలోన జాబిలి ఏ అందేనా నీ చేతికి ఏ అద్దంలోన జాబిలి ఏ అందేనా నీ చేతికి ఏ అంతా ఓ వింతే ఇంతేరా ఏ అందంగా ఉంటుంది మాయా ఏ అందేలా ఉంటుంది మాయా ఏ కవ్వించేటంతా మాయా ఏ కనిపించేటంతా మాయా ఏ నువ్వు మాయేరా ఏ నేను మాయేరా ఏ అంతా మాయేరా మాయా కూర్చో. పర్వాలేదు మోహన్, కూర్చో. మనమంతా ఫ్రెండ్స్ లాంటి వాళ్ళం. మీరు మా దగ్గరికి వచ్చినప్పుడు, మేము మీ దగ్గరకు వచ్చినప్పుడు ఒకరినొకరం గౌరవించుకోవాలి. ఉద్యోగం ఎలా ఉంది మోహన్? రోజు నువ్వు వెంబడించి నలుగురిని పట్టుకునేవాడివి, కానీ ఈరోజు నలుగురు నిన్ను వెంబడించి పట్టుకున్నారు. ఇది నువ్వు ఊహించలేదు కదా? ఇదే జీవితం మోహన్. ఏమైనా జరగచ్చు. జీవితం ఒక ఆట లాంటిది. ఎప్పుడూ ఆడుతూనే ఉండాలి, గెలుస్తూనే ఉండాలి. ఓడిపోతే విలువైనవి నష్టపోతారు. ఒక ఆట ఆడదామా? వీళ్ళు నన్ను ఎందుకు తీసుకొచ్చారు? ఆటలో నీకన్నీ తెలుస్తాయి. నీకు తెలుపిష్టవా నలిపిష్టవా? పోలీసులు కదా, తెలిపే ఇష్టపడతావులే. ఆడు. ప్లీజ్ నన్నేం చేయొద్దు. ఆటలో గెలిస్తే జీవితంలో గెలిచినట్టే. ఆడు. భయపడకు మోహన్, ఆడు. మోహన్, ఆటలో స్ట్రైకర్ చాలా ముఖ్యమైంది. అది మన చేతిలో ఉన్నప్పుడే గెలుపు సాధ్యమవుతుంది. ఆడు. ఇప్పుడు నేనాడతాను. బ్యాడ్ లక్ మోహన్. నీ టైం బాగుందేమో, ఆడు.
మోహన్, ఇంతవరకు ఆడింది ముఖ్యం కాదు. ఈ స్ట్రైకర్ మీదే నీ మొత్తం ఆట ఆధారపడింది. విశ్వనాథ్ శాస్త్రి ఎక్కడా? ఆ కాయిన్ గోల్ చేయడం విశ్వనాథ్ శాస్త్రికి సెక్యూరిటీ ఇచ్చినంత తేలిక కాదు. ఆడు. సారీ మోహన్, బ్యాడ్ లక్. ఛాన్స్ మిస్ చేసుకున్నావు. ఇప్పుడు నీ ఛాన్స్ నాకొచ్చింది. ఓడిపోయావు మోహన్. ఆటలో ఓడిపోతే జీవితంలో ఓడిపోయినట్టే. ప్లీజ్ నన్నేం చేయొద్దు. విశ్వనాథ్ శాస్త్రి ఎక్కడా? రూపిణి, మంత్రశక్తిని అడ్డు పెట్టుకుని ఎన్నో విధ్వంసాలు సృష్టించి మా రికార్డ్స్లోకి ఎక్కావు. మళ్ళీ ఆ తప్పు చేయొద్దు. విశ్వనాథ శాస్త్రి ఎక్కడా? శాస్త్రి గారికి హాని తలపెడితే మా డిపార్ట్మెంట్ నిన్ను వదలదు. మోహన్, నాకు చెయ్యాలనుకున్నది చేయడమే తెలుసు. తర్వాత ఏం జరుగుతుంది అనేది నేను ఆలోచించను. శాస్త్రి ఎక్కడున్నాడో ఇప్పుడు నువ్వు నాకు చెప్తున్నావు. అయ్యో వద్దు, నా కూతుర్ని చేయదు. నువ్వు వదిలేయండి ప్లీజ్. నేను చెప్పేస్తాను ప్లీజ్. గుడ్, చెప్పు. హిమాయత్ నగర్ పోలీస్ గెస్ట్ హౌస్. నాన్న, హారతి తీసుకోండి. ఏంట్రా, ఈ మధ్య నీకు మరీ భక్తి ఎక్కువైంది. ఇంతకు ముందు వారానికి ఒకసారి కూడా పూజ చేసేదాను కాదు, ఇప్పుడు రోజు పూజ చేస్తున్నావు. తప్పులేదు నాన్న, భగవంతుడు చాలా తెలివైనవాడు. కొన్ని పనులు జరగడానికి ఆయనపై ఆధారపడేలా చేసుకుంటాడు. నువ్వు పూర్తి చేయలేని పనా? ఏంట్రా అది? నీకు తెలియందేం కాదు. ఈ జైలు నుంచి బయటపడ్డం అది నా ఒక్కదాని వల్ల అయ్యేటట్టు లేదని ఆయన్ని కరుణించమని అడుగుతున్నాను. ఆయన కరుణతో మనకి మేలు జరగాలి గాని కీడు జరగకూడదు. ఇది జైలు కాదురా, మనకి సంజీవని నిలయం లాంటిది. ఇక్కడ ప్రాణాలకి ఏ ముప్పు ఉండదు. అబ్బా చాలే ఆపు నాన్న. ప్రాణాలంటూ ప్రాణాలు తోడేస్తున్నావు. జనన మరణాలు సహజ సిద్ధం నాన్న. వాటి సమయానికి అవి జరిగిపోతూ ఉంటాయి. వాటిని మన చేతుల్లోకి తీసుకోలేం. లేనిపోని జాగ్రత్తలతో మనం ఈ 4 గోళ్ల మధ్య పరిమితం కావడం మూర్ఖత్వంలా అనిపిస్తుంది. నువ్వెలా అనుకున్నా పర్వాలేదు, ఇక్కడుంటే చాలమ్మా. నాన్న, నువ్వు ఈ మాట మనస్ఫూర్తిగా సంతోషంతో అంటున్నావో లేదో నాకు తెలియదు గాని నాకు మాత్రం ఇక్కడ నరకంలా ఉంది. ఎన్నో ఇష్టాల్ని ఆనందాల్ని దూరం అవుతున్నాను. ఈ ఇంట్లో అన్నీ ఉన్నా ఒక్క క్షణం కూడా తృప్తిగా ఉండలేకపోతున్నాను. కొన్ని రోజులు ఇలాగే ఉంటే జీవితంలో దేనికైనా తేలిగ్గా రాజీపడిపోతానేమోనని భయం వేస్తోంది. నేను చెప్పేది కాస్త అర్థం చేసుకోనాన్నా. మనం 4 గోళ్ల మధ్య ఉండి ప్రాణాలు కాపాడుకుంటే కొన్నాళ్లకి మనకి ప్రాణాలు మాత్రమే ఉంటాయి, జీవితం ఉండదు. జీవితాన్ని అనుభవించలేని జన్మకి అర్థం ఉండదు. కేతన, 50 ఏళ్ల వయస్సులోనే 90 ఏళ్ల జీవితానుభవాన్ని సంపాదించిన మీ నాన్నకి జీవితం గురించి, జన్మ గురించి చెప్తున్నావు. క్షమించండి నాన్నా, మీకు తెలియదని కాదు నేనిదంతా చెప్తున్నది. నన్ను అర్థం చేసుకుంటారని చెప్పాను. కొన్నాళ్ల తర్వాత మన జీవితం ఏంటని చూసుకుంటే ఈ ఇల్లు తప్ప మరేమీ ఉండదు నాన్నా. నా మాట వినండి, ఇక్కడి నుండి వెళ్ళిపోదా నాన్నా. బంగారం, నీ బాధ నేను అర్థం చేసుకోగలనురా. తప్పని పరిస్థితి కాబట్టే నేనంత కఠినంగా ఉంటున్నాను. నాన్నను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. నేనేం చేసినా మన క్షేమం కోసమే చేస్తాను. నన్ను నమ్ము. నిన్ను నమ్ముతాను నాన్నా, కానీ నీతో ఏకీభవించను. నిన్ను మార్చడానికి మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తాను. ఏదో ఒకరోజు మారుస్తాను. ఆ భగవంతుడికి పూజలు చేసి కరుణించమని కోరుకునేది అందుకే. సర్లే, వెళ్ళి వాళ్ళకి హారతిచ్చిరా. ఏంటి, వాళ్ళకి నేను హారతివ్వడమా? నో ఛాన్స్. నాకీ ప్రపంచంలో శత్రువులు ఎవరైనా ఉన్నారంటే అది వాళ్ళు మాత్రమే. తప్పురా, వాళ్ళు మనకు రక్షణ కల్పిస్తున్నవారు. అలా అనకూడదు. సరే, నాకు అర్థం కాని విషయం ఏంటంటే నువ్వో సాధారణ ప్రొఫెసర్వి, ఓ సాధారణ జ్యోతిష్కుడివైనా గొప్ప విఐపిని చూసినట్టు ఎందుకు చూస్తున్నారు? గొప్ప గొప్ప వాళ్లకు కూడా ఇవ్వని సెక్యూరిటీ మనకే ఎందుకు ఇస్తున్నారు? చూడమ్మా, నేను గొప్పవాణ్ణి కాకపోయినా జ్యోతిష్యం గొప్పది. ఆ విద్య తెలియటం కొందరికి వరం అయితే మరికొందరికి శాపం అవుతుంది. ఓ జ్యోతిషుడి వాక్కులు తప్పైనా నిజమైనా అతని ఉనికికే ప్రమాదం వచ్చే సమస్య ఉంది.
ప్రస్తుతం మనం ఆ సమస్యను ఎదుర్కొంటున్నామమ్మా. అందుకే ఈ సెక్యూరిటీ. ఇలా ఇవ్వు, నేను ఇస్తాను. ఇవ్వమ్మా. అజయ్, సార్, రాత్రి బాగా నిద్రపోయారా? అర్థమైందిలే. నేను ప్రశాంతంగా నిద్రపోవాలంటే మీకు రెస్ట్ ఉండకూడదు కదా. పర్లేదు సార్, అది మా డ్యూటీ. ఓ విషయం తెలుసా, బయట సెక్యూరిటీగా ఉన్న మీకు ప్రశాంతత లేదు, లోపల బెడ్ మీద ఉన్న నాకు ప్రశాంతత లేదు. వెరీ సూన్ ఎవ్రీథింగ్ విల్ బి ఆల్రైట్ సార్. నాన్నా, ఉమ్, ఈ ఇంటి నుంచి వెళ్ళలేకపోయినా కనీసం స్కూలుకి హాలిడేస్ ఇచ్చినట్టు మనకి ఈ జైలు నుంచి ఎప్పుడు హాలిడేస్ ఇస్తారో అడగండి. మీకు తెలియదే ఉంది సార్. ఎప్పుడు వెళ్తారో మీరే చెప్పండి. చైత్ర మాసంలో వెళ్తాం, అంటే ఇంకో 3 నెలల తర్వాత అన్నమాట. అప్పటి వరకు మా సేవల్ని మీరు వినియోగించుకోవచ్చు. నో అజయ్, మీకంత ఛాన్సే లేదు. మా నాన్న జ్యోతిష్యాన్ని నేను బ్రేక్ చేసి చూపిస్తాను. 3 నెలలలోపే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. చూస్తూ ఉండండి. చిన్నపిల్ల ఏదో ఎమోషనల్గా మాట్లాడుతోంది, దాని మాటలేం పట్టించుకోక అజయ్. ఓకే, కానీ కేర్లెస్నెస్ మంచిది కాదు సార్. చిన్న పొరపాటు కూడా అవకాశం ఇవ్వకూడదు. తెలుసు అజయ్, నా జాగ్రత్తలో నేనుంటాను. థ్యాంక్ యూ సార్. అమ్మా కేతనా, కొంచెం టీ తీసుకురామ్మా. కేతనా, 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 ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? అజయ్, కేతన బయటకు వచ్చిందా? రాలేదు. లోపలేదా? లేదు. అంతా చూసారా? అంతా చూశాను. సుధీర్, నవీన్, కేతన్ గారిని చూసారా? లేదు సార్. కంగారు పడాల్సిందేం లేదు. తను ఎక్కడుందో నాకు తెలుసు. చూసి మళ్ళీ త్వరగా రండి సార్. ఏమిటమ్మా ఇది, చిన్నపిల్లలా? మీరేం భయపడకండి నాన్న, నేనెక్కడికో పారిపోవాలని రాలేదు. ఈ వాతావరణం మనసుకి ఎంత ఉల్లాసాన్ని ఇస్తుందో తెలియజేయడానికి ఇక్కడికొచ్చాను. ఎక్స్క్యూజ్ మీ, కంగారు పడకండి, నేనెక్కడికి వెళ్ళడం లేదు. మీరెవరితో ఆడుకుంటున్నారు? ఏదైనా పొరపాటు జరిగితే ప్రాణాలు నష్టపోవాల్సి వస్తుంది. యు ఆర్ నాట్ ఎ కిడ్. ప్లీజ్, చాలా ఆపండి. ఇక్కడ మీరు భయపడేదేది జరగదు. దయచేసి వెళ్ళండి. నేను మా నాన్నతో మాట్లాడాలి. సారీ మేడం, ప్లీజ్ పదండి. సుమన్, అంతా రెడీ కదా? అంతా అలర్ట్గా ఉండండి. మీరు అక్కడే వెయిట్ చేయండి. సరే సార్. ఇక్కడ ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు. 10 నిమిషాలు మమ్మల్ని కాస్త ప్రశాంతంగా వదిలేయండి. ఇక్కడ జరగడానికి ఏదైనా జరిగితే సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. ప్లీజ్ పదండి. సార్, మేము బలవంతం చేయాల్సిన పరిస్థితి తీసుకురావద్దు. అసలు మీరు మనిషేనా? కేతనా, సుమన్, తండ్రి కూతుర్ని కాసేపు ప్రశాంతంగా ఉండనివ్వలేరా? మీరు మీ నాన్నతో ప్రశాంతంగా మాట్లాడలేని పరిస్థితి వస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి. నాకు ఆ పరిస్థితి రాదు మేడం. ఎందుకంటే మా నాన్నగారు సాధారణ వ్యక్తి. ఆయన ఇన్ని సౌకర్యాల మధ్య గాని, ఇంత సెక్యూరిటీ మధ్య గాని లేరు. నాన్న, నేను మీతో కాస్త మాట్లాడాలి. వీళ్ళని వెళ్ళమని చెప్పండి. కేతనా, అజయ్ ప్లీజ్. ఏంటి నాన్న ఇది? మనం ఇంకొకళ్ళ కంట్రోల్లో ఉండాల్సి వస్తుంది. చాలా సిగ్గుగా ఉంది. కనీసం ప్రకృతిని కూడా ఎంజాయ్ చేయలేకపోతున్నాం. వదిలేరా. చాలా కష్టంగా ఉంది నాన్న. ఫ్రెండ్స్ని కలవలేకపోతున్నాను. కనీసం వాళ్ళని ఇక్కడికి రమ్మలేకపోతున్నాను. ఆ
ఆఖరికి ప్రాణంగా భావించే సంగీతాన్ని కూడా ఎంజాయ్ చేయలేకపోతున్నాను. అన్ని సమస్యలు పోతాయిరా, నా మాట నమ్ము. కొన్నాళ్ళు ఓపికగా ఉండరా ప్లీజ్. పో నాన్న, నువ్వెప్పటి నుంచో ఇవే మాటలు చెప్తున్నావు. బంగారం చూడు, అంతా మన మంచిగా. ఇక వెళ్దాం పద. కాసేపు ఉందావు నాన్న, ఇప్పుడు కాస్త మనశ్శాంతిగా ఉంది. నీ గుండెలపై వాలితే అమ్మ ఒళ్ళో పడుకున్నంత తృప్తిగా ఉంటుంది నాన్న. థ్యాంక్స్ రా, లవ్ యూ. లవ్ యూ టూ నాన్న. అమ్మా, ఓ పాట పాడు. నీ గొంతు విని చాలా కాలం అయింది. నన్ను ఈ జైలు నుంచి రిలీజ్ చేసే వరకు నేను పాడను. రై, మీ నాన్న చేసిన తప్పుకి నీ అభిమానిని బాధ పెట్టకూడదురా. ప్లీజ్ పాడు. మీ నాన్నగానే కాదు, నీ అభిమానిగా కూడా అడుగుతున్నాను. మనసు కాస్త ప్రశాంతంగా ఉంటుంది. ప్లీజ్ పాడరా. పాడమ్మా. వెంటనే అంబులెన్స్ ఫోన్ చేయండి. సార్ జాగ్రత్త. థ్యాంక్ యూ సార్. ఓకే. నాన్న లేడనే విషయాన్ని నేను ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాను. మాది 40 ఏళ్ల స్నేహం. ఇద్దరం ఒకే ప్రాణంలా బతికాం. వాడు చనిపోయాడని తెలియగానే నేను చనిపోయినట్లయిందమ్మా. భగవంతుడు చాలా నిర్దాక్షిణ్యంగా వాణ్ణి మనందరికీ దూరం చేశాడు. ఎలా ఉండేవాడు? సడన్గా జ్యోతిష్యం గొడవల్లో ఇరుకుని ఎవరికీ అందుబాటులో లేకుండా ఇక్కడ ఇరుక్కుపోయాడు. ఆయన వాళ్ళకి, స్నేహితులకి అందరికీ దూరమై ఎంతో బాధపడ్డాడు. వాణ్ణి సంతోషంగా చూడాలని ఎంతో ఆశపడ్డాను. కానీ ఆఖరి చూపు చూసే అవకాశం లేకుండా చేశాడు ఆ భగవంతుడు. మా స్నేహానికి నువ్వెంతో గౌరవాన్ని ఇచ్చావు. చాలా థ్యాంక్స్ అమ్మా. ఈ సమయంలో నేను విడిచిపెట్టి వెళ్తున్నాను, కానీ తప్పడం లేదు. సారీరా. పర్వాలేదు అంకుల్. ఇప్పటి వరకు ఇక్కడ ఉంటాను పర్మిషన్ తీసుకోవడం చాలా కష్టమైంది. ఇక వెళ్ళక తప్పడం లేదు. నాకు తెలుసు అంకుల్, మీరు మాత్రం ఎంతకాలం ఉండగలరు? ఎవరి పనులు వాళ్లకుంటాయి కదా. వెళ్ళరండి. కేతన, నాన్న లేకపోవడం నీకు తీరం లోటు. అయితే ఇది ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా జరగాల్సిందే. పుట్టిన ప్రతివాడు ఏదో ఒక రోజు పోవాల్సిందే. ఎస్ అంకుల్. ఈ టైంలోనే నువ్వు ధైర్యంగా ఉండాలి. స్వంతంగా లైఫ్ లీడ్ చేయడానికి ప్రయత్నించాలి. నిన్ను నువ్వు నిరూపించుకోవాలి. ఈ సమస్యల నుండి బయటపడి
ఓ ప్రశాంతమైన చక్కటి జీవితంలో అడుగు పెట్టాలి. నేను దానికోసమే ప్రయత్నిస్తున్నాను అంకుల్. గుడ్ లక్ రా. వస్తాను. మేడం, ఇప్పటికే చాలా లేట్ అయింది. ప్లీజ్ లోపలికి వెళ్ళండి. మేడం, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ. ఇక్కడ ఉండడం అంత సేఫ్ కాదు. మేడం, మీకే చెప్పేది. ఎందుకు నన్ను లోపలికి పంపించి ఏం సాధించగలరు? సెక్యూరిటీ సెక్యూరిటీ అంటూ మమ్మల్ని హింసించారే గాని మా నాన్నని కాపాడగలిగారా? సెక్యూరిటీ ఇవ్వడం అంటే 4 గోళ్ల మధ్య బంధించడం కాదు, ఎక్కడైనా ఇవ్వగలగాలి. మీ అసమర్థత వల్లే మా నాన్న చనిపోయారు. షట్ అప్. అసలు సెక్యూరిటీ ఫోర్స్ గురించి మీకేం తెలిసిన మాట్లాడుతున్నారు? సెక్యూరిటీ ఇచ్చే మాకే కాదు, దాన్ని తీసుకునే మీకు కూడా బాధ్యత ఉండాలి. బయట నుండి వచ్చే 10 మంది శత్రువుల్ని మేమెదుర్కొంటే సరిపోదండి. మీరు కూడా మా అదుపులో ఉండాలి. అప్పుడే సెక్యూరిటీ సాధ్యమయ్యేది. మీ నాన్నగారు చనిపోవడానికి మా అసమర్థత మాత్రమే కారణం కాదండి, మీ లెక్కలేనితనం కూడా. మీరు బయటికి వెళ్ళాలని ముందే చెప్పుంటే ఆ ప్రాంతం మొత్తం మా అదుపులోకి తీసుకుని ఉండేవాడు. అప్పుడు ఈ ఘోరం జరుగుండేది కాదు. ఆ రోజు మీకు స్వేచ్ఛ ఇవ్వలేదని మీరు మనిషేనా అన్నారు, గుర్తుందా? ఇలాంటి ప్రమాదం జరగకూడదని మేము స్ట్రిక్ట్గా ఉండేది, కానీ అది మీరు అర్థం చేసుకోలేరు. మీకోసం మేమెంత నష్టపోతున్నామో మీరు గుర్తించలేరు. వెంకట్ పెళ్ళైన 10 రోజులకి వచ్చి డ్యూటీలో జాయిన్ అయ్యాడు. మీకోసం తన సుఖాన్నే వదులుకున్నాడు. సుధీర్ వాళ్ళ నాన్న చనిపోయి కుటుంబం ఎన్ని కష్టాల్లో ఉన్నా వాళ్ళని వదిలేసి మీకోసం వచ్చాడు. ఇదంతా మేము ఉద్యోగం కోసమో జీతం కోసమో చేయడం లేదు, బాధ్యత అనుకొని చేస్తున్నాం. 10 మందికి రక్షణ కల్పించే స్థాయిలో ఉండడం అదృష్టమని భావించి మా ప్రాణాలు త్యాగం చేయడానికి కూడా సిద్ధపడి ఈ వృత్తి చేస్తున్నాం. ఇదంతా మీరు అర్థం చేసుకోలేరు. మీరు తప్పు చేసి మమ్మల్ని అసమర్థులు అంటున్నారు. ప్లీజ్. కేతన, ఐఎమ్ సారీ. ఐఎమ్ వెరీ వెరీ సారీ. మీరు బాధపడేలా మాట్లాడితే నన్ను క్షమించండి. నేను తొందరపడ్డాను. మీ నాన్నగారి జ్ఞాపకాల నుండి ఇంతవరకు నేనే సరిగ్గా కోలుకోలేదు. అలాంటిది మీ పరిస్థితి ఎలా ఉంటుందో నాకు అర్థమవుతుంది. అమ్మలేని మీరు మీ నాన్నను కూడా కోల్పోవడం జీవితాంతం మీకు తీరని లోటు. దాదాపుగా ఇప్పుడు మీకు జీవితం శూన్యంగా కనిపించవచ్చు, కానీ భయపడకండి. మీకు నేనున్నాను, నా డిపార్ట్మెంట్ ఉంది. ఎలాంటి సాయం చేయడానికైనా మేము వెనకాడం. మేమంటే మీకు నచ్చదని నాకు బాగా తెలుసు, కానీ మనకి నచ్చని ఎన్నో విషయాలు మన జీవితానికి ఎంతో ఉపయోగపడుతుంటాయి. మమ్మల్ని కూడా అలాగే అనుకోండి. ఒంటరిని బాధపడకండి, మేమున్నాం. ధైర్యంగా ఉండండి. గుడ్ నైట్. వెంకట్, చందు. ఎస్ సార్. ఆ గాడి ఎవరిదో చూడండి. సార్ ఎవరూ లేరు.
మీ వాళ్ళందరినీ ఇక్కడికి పిలువు, లేదంటే నీ ప్రాణాలు పోతాయి. ఎవరు మీరందరూ? నేను ఎక్కడున్నాను? వెల్కమ్ కేతన. నిన్ను కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. నా జీవితంలో నేను ఖచ్చితంగా కలవవలసిన వ్యక్తుల్లో నువ్వు ఒకదానివి. మా నాన్నను చంపేసింది నువ్వేనా? గుడ్. భీభత్సం సృష్టించి నిన్నిక్కడికి తీసుకొచ్చినా నీ పరిస్థితి ఏమిటి అనే భయం లేకుండా మీ నాన్నను చంపిందెవరో తెలుసుకోవాలనుకుంటున్నావంటే ధైర్యం గలదానివి. నాకు నచ్చావు. నా ప్రశ్నకు నువ్వు ఇంకా సమాధానం చెప్పలేదు. ప్రశ్నలు అడగడమే కానీ సమాధానం చెప్పే అలవాటు నాకు లేదు. నేను అడిగిన వాటికి మాత్రం సమాధానం చెప్పు. విషయం తెలియకుండా మాట్లాడడం నాకు అలవాట్లేదు. ఓకే. చేపను పట్టాలి అంటే ఎరను వేయాల్సిందే. మా లక్ష్యం నువ్వు దక్కాలి అంటే మీ నాన్నని చంపేయవలసిందే. అందుకే మీ నాన్నని మేమే. కోపంగా ఉందా? మమ్మల్ని చంపేయాలనిపిస్తోందా? నువ్వు కోపాన్ని ఎంత కంట్రోల్ చేసుకున్నా అది నీ కళ్ళల్లో కనిపిస్తోంది. అవకాశం దొరికితే ఈ క్షణాన్ని మమ్మల్ని చంపేసేలా ఉన్నా ఏ క్షణాన్నైనా చంపి తీరుతాను. గుడ్. మన మీటింగ్ ఎలా ఉంటుందో అనుకున్నాను. బాగుంది, చాలా బాగుంది. ఇద్దరి మధ్య ప్రాణాల్ని త్యాగం చేసుకునేంత ప్రేమ ఉన్నా, ప్రాణాలు తీసుకునేంత శత్రుత్వం ఉన్నా ఇద్దరి కాంబినేషన్ చాలా బాగుంది. గుడ్. మన మీటింగ్ ఎలా ఉంటుందో అనుకున్నాను. బాగుంది, చాలా బాగుంది. ఇద్దరి మధ్య ప్రాణాల్ని త్యాగం చేసుకునేంత ప్రేమ ఉన్నా, ప్రాణాలు తీసుకునేంత శత్రుత్వం ఉన్నా ఇద్దరి కాంబినేషన్ చాలా బాగుంది. ఇక నుంచి నేను నిన్ను వదిలిపెట్టను, నువ్వు నన్ను వదిలిపెట్టవు. ఇద్దరిలో ఎవరో ఒకరి లక్ష్యం నెరవేరాలి. ముందు ముందు మన గేమ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నువ్వు నన్నెందుకు కావాలనుకుంటున్నా? నేను నా లక్ష్యాన్ని చేరాలంటే నీ ద్వారా వెళ్ళవలసిందే. అర్థం కావడం లేదు కదా? ఎన్నాళ్ళు నిన్ను భ్రమలో ఉంచాడు మీ నాన్న. తనకేదో ప్రమాదం జరగబోతున్నట్టుగా నటించాడు. కానీ మా నుండి ప్రమాదం నీకని ఆయనకి బాగా తెలుసు. నీకు ఇంకో షాకింగ్ న్యూస్ చెప్పనా? ఓ సాధారణ మనిషిలా కనిపించే మీ నాన్న అపారమైన మేధస్సు కలవాడు, మాంత్రిక శక్తి కలవాడు. ఇదంతా జరుగుతుందని మీ నాన్నకి ముందే తెలుసు. పాపం, ఓ తండ్రిగా నిన్ను కాపాడుకోవడానికి ఎంతో ప్రయత్నం చేశాడు. ఎన్నాళ్ళో నీకు సెక్యూరిటీ ఇచ్చింది ఆ పోలీసులు కాదు, మీ నాన్నే. తన మాంత్రిక శక్తితో ఆ ఇంటి చుట్టూ ఓ రక్షణ వలయం సృష్టించాడు. మేము దాన్ని ఛేదించాలి అంటే మీ నాన్నను తొలగించాలి. ఒక రకంగా మీ నాన్న నీ కోసం ప్రాణత్యాగం చేశాడనే చెప్పాలి. అసలు ఇదంతా ఎందుకు జరుగుతుందో నీకు అర్థం కావడం లేదు కదా? మాయా అనే అద్భుత శక్తి కోసం ఈ అనంత విశ్వంలోని ఎలాంటి ప్రశ్నకైనా సూటిగా సమాధానం చెప్పే ఏకైక అద్భుత శక్తి. దాన్ని సాధించగలిగితే అద్భుతాలు సృష్టించొచ్చు, లోకాన్ని శాసించొచ్చు. దాన్ని సాధించాలనే ప్రయత్నంలో ఓ భాగమే ఇదంతా. ఓ శక్తే నా లక్ష్యం.
నా జీవితం, నా ప్రాణం. దాన్ని సాధించాలంటే మొదట నేను మాయాన్వేషిని సాధించాలి. ఈ విశ్వంలో దిక్కుకో ముక్కగా నిగూఢంగా భద్రపరిచిన ఆ మాయాన్వేషిని ముక్కలను ఏకం చెయ్యాలి. వాటిని ఏకం చెయ్యాలి అంటే కారణ జన్ములైన నిన్ను, నీలాంటి మరో ముగ్గురిని నా వశపరుచుకోవాలి. ఎన్నాళ్ళకి నా మొదటి ప్రయత్నం ఫలించింది. మిగతా ముగ్గురిని కూడా నా వశపరుచుకొని ఆ మాయాన్వేషిని నేను సాధిస్తాను. నా ద్వారా నువ్వు దేన్ని పొందలేవు. అవసరమైతే నా ప్రాణం వదులుకోవడానికైనా సిద్ధపడతానేమో గాని నీకు మాత్రం ఉపయోగపడను. గ్రేట్! చెప్పాను కదా, ముందు ముందు మన గేమ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందని. చూద్దాం ఎవరు ఏం చేస్తారో, ఎవరు సక్సెస్ అవుతారో. ఈ గేమ్ని ఎంజాయ్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. నువ్వు రెడీగా ఉండు. బీ రెడీ. ఏయ్, నీ లక్ష్యం నెరవేరదు. నువ్వేది సాధించలేవు. ఏయ్, కేతనా, నీకొక్కదానికే ఇక్కడ బోరు కొడుతుంది కదూ. అందుకే తోడుగా ఇంకొక అమ్మాయిని తీసుకొస్తారు. జాగ్రత్తగా తీసుకెళ్ళవే, కింద పడిపోతుంది. అలాగేనమ్మా. నీకెందుకు ఈ పనులని? నేను చేస్తాన్నాగా, నువ్వు కూర్చో. ఒరే అన్నయ్య, నేనిప్పుడు పెద్ద పిల్లని. అన్ని పనులు నేర్చుకోవాలని డాడీ మమ్మీ చెప్పారు. ఐ విల్ హెల్ప్. ఎస్ ఎస్, నిజంగానే నువ్వు పెద్ద పిల్లవి. మమ్మీ నా ఫైల్స్ ఎక్కడ పెట్టిందో వెళ్ళి అడుగు. అలాగే నాన్న. అమ్మా, அப்பா ఫైల్స్ ఎంగన్ కేకరారు. ఏమిటే? డాడీ ఫైల్స్ ఎక్కడైనా అడుగుతున్నారు మమ్మీ. ఈ వీక్ మీతో తమిళ్లో మాట్లాడాలని డిసైడ్ చేసుకున్నా మమ్మీ. నెక్స్ట్ వీక్ ఏం భాష? ఇంకా డిసైడ్ చేయలేదు. హిందీ కూడా అవ్వచ్చు. ఏరా? సారీ సారీ, ఫైల్స్ దొరికాయి. సరే, నేను ఆఫీస్ దాకా వెళ్ళొస్తాను. దిస్ ఇస్ టూ మచ్. ఇది చాలా ఎక్కువ. ఏ బహుత్ జాదా హై. ఈ ట్రాన్స్లేషన్స్ ఏమిట్రా? నేర్చుకున్న లాంగ్వేజ్ మర్చిపోకుండా ఉండాలంటే ఎప్పుడూ ప్రాక్టీస్ చేయాలి డాడీ. అవును, డిష్ టీవీలు పెట్టకుండాని ఒక తమిళ ఛానల్, ఒక హిందీ ఛానల్ నాకు తగిలించావు. అప్పుడప్పుడు వీళ్ళేం మాట్లాడుతున్నారో అర్థం కాక చస్తున్నాను. సరే, మీ అమ్మకు అర్థం కాలేదంట, నువ్వు తెలుగులో చెప్పరా. నీ వరసేం బాగాలేదు. సడన్ గా ఏదో ఒక ఊరికి తీసుకువెళ్తావు. అంతకంటే సడన్ గా ఆ ఊరు నుంచి బయలుదేరునంటావు. నిన్ను చేసుకొని చాలా చాలా పెద్ద తప్పు చేశాను. నీ ఉద్యోగం మానేయమని కండిషన్ పెట్టాల్సింది. ఆపండి ఆపండి, మిగతా రికార్డ్ నేను వచ్చిన తర్వాత వెదురు గాని. మీకందరికీ ఆటగా ఉందా? నీకు తవ్వకాళ్ళు ఒక చిన్న స్పూన్ దొరికినా సంతోషం. వీళ్ళకి స్కూల్కి వెళ్ళక్కర్లేదని సంబరం. మధ్యలో నాకే తంట. ఊరు మారితే ప్యాకింగు, కొత్త ఊరికి రాగానే అన్ప్యాకింగు. అబ్బా చాలు, ఇక ఆపు. నాకు టైం అయింది, నేను వస్తాను. అప్పుడే బయలుదేరతారా? ఇప్పుడేగా వచ్చారు. అక్కడ అందరూ ఆఫీస్లో వెయిట్ చేస్తుంటారు, నేను వస్తాను. బాయ్ బాయ్ బాయ్. గాయత్రి, దేవుడి పటాన్ని తీసి బయట పెట్టావా? అంత పెట్టిలో ఇల్ల. ఏయ్, అది ఏ పెట్టిలోనే లేదు మమ్మీ. మా రేయ్, హిందీ మాట్లాడితే తంతాను. ఓకే ఓకే. పటం కోసం నేను గాయత్రి అన్ని పెట్లోనే ఎతికాం. ఒక పెట్టే మిగిలిపోయింది. అయితే అందులోనే ఉంటుందిరా. అది లాక్ చేసింది మమ్మీ. రండి చూద్దాం. సరే మమ్మీ. దేవుడి పటం లేకుండా పాలు కాచేదెలా? దీనికి దొరుకుతుందేమో, వెళ్ళి చూడండి. హడావుల్లో అన్ని తాళం చెవులు తీసుకెళ్ళిపోయి ఉంటారు. ఇప్పుడెలా?
ఇప్పుడేమీ లేదు పెద్దాయనా. అన్నీ ఉన్నదానివి లేదు అనే మాట నీ నోట రాకూడదమ్మా. నీకు లేనిదేముంది? ప్రేమగా చూసే భర్త లేడా? అందమైన పిల్లల్లేరా? అది కాదు పెద్దాయనా, మేము ఈ ఇంటికి ఈ ఊరికి కొత్తగా వచ్చాం. ఇంకా ఇంట్లో పాలు కూడా కాచలేదు. ఉండు, ఇప్పుడే వస్తాను. ఇదిగో, దీంతో కడుపు నిండా తిను. ఆహా, ఇవ్వడానికి వచ్చిన వాణ్ణి తీసుకోమంటున్నావు. నువ్వు వెతుకుతూ ఉన్న దైవం నిన్ను వెతుక్కుంటూ వచ్చింది. తీసుకో, తీసుకోమ్మా. నేను దేవుడి పటం కోసమే వెతుకుతున్నానని మీకెలా తెలుసు? తెలుసుకోవాలన్న తపన ఉంటే ఈ లోకంలో అందరికీ అన్నీ తెలుస్తాయమ్మా. ఈ సృష్టిలో రహస్యమంటూ ఏదీ లేదు. పటం వచ్చింది కదా, ఇక పని ప్రారంభించు. నా గురించి అంతా తెలిసినట్టు మాట్లాడుతున్నారు. నేనెవరో మీకు తెలుసా? నువ్వెవరికి తెలుసు అని ఆలోచించే కంటే నీకు ఏది ఎంతవరకు తెలుసు అని ఆలోచించాలి. అప్పుడే అందరికీ మేలు జరుగుతుంది. ఇప్పుడేదీ తెలియనట్టే ఉంటుంది. అన్నీ పోను పోను అవే తెలుస్తాయి. రావలసిన చోటికి రావలసిన సమయానికే వచ్చావు. చెయ్యాల్సింది చేసేంతవరకు ఇక్కడి నుంచి వెళ్ళకు. ఒకవేళ వెళితే అనర్థాలు తప్పవు, అనర్థాలు తప్పవు. మర్చిపోకు. నీలేమో మేఘమ్మవుతున్నా, ఆ నీళ్ళల్లోన చేపమ్మ మబ్బును చేరేనా. నీ మనసే ఒకరికి ఇచ్చాక ఆ బంధంలోన అది మళ్ళీ నీకై వచ్చేనా. ఏ ఎండమా వీతర నీ కుండల్లోన కోతరా. ఏ ఎండమా వీతర నీ కుండల్లోన కోతరా. ఏ మాయా బజారే బేజారే, ఓ మాయా బజారే బేజారే.